ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ముందుగా ఒక బౌల్లో బియ్యపిండి తీసుకోండి. అందులో కాసిన్ని నువ్వులు, నానబెట్టుకున్న శనగపప్పు వాటర్ లేకుండా తీసుకోండి. వేయించిన పల్లీలు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవి అన్నిటిని బాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి ముద్దను తీసుకొని ఈ గిన్నెలో ఇలా మొత్తం ఈవెన్గా ఒత్తండి. మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తండి పిండి ముద్దని. ఇలా 5-6 హోల్స్ మధ్యలో పెట్టుకోండి. ఆయిల్ కూడా కొద్దిగా పైనుండి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 to 15 మినిట్స్ అలా పెట్టి ఉంచండి. మధ్యలో ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఎంతో రుచికరమైన సర్వపిండి కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.